వర్షాలు కురిసి రోడ్లు చెరువు కట్టలు తెగిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. ఆగమేఘల మీద సందర్శించిన పెద్దలు వర్షాలు తగ్గగానే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామని చెప్పారు. మాసం గడుస్తున్నా ప్రజల ఇబ్బందుల గురించి స్పందించిన దాఖలాలు లేవు. భీమ్గల్ మండల పరిధిలో నెలకొన్న ప్రజల అవస్థలపై మా లోకల్ న్యూస్ ప్రతినిధి జితేందర్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. చెప్పండి జితేందర్, రోడ్ల మరమ్మతుపై స్థానికులు ఏమంటున్నారు? పనుల వివరాలు ఎలా ఉన్నాయి? వెల్కమ్ టు లోకల్ న్యూస్. ప్రస్తుతం మనం భీమ్గల్ మండలం బడభీమ్గల్ వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్నాము. గత 2 నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకి ఈ కప్పల వాగు ఏకదాటిగా ప్రవహించేసి ఇక్కడున్న రోడ్డు మొత్తం ధ్వంసమైంది. ఇక్కడ నుంచి ఇక్కడ గోనుగొప్పల గాని సికింద్రాపూర్ ఇట్లా బడభీమ్గల్ వెళ్లడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతారు. అలాగే ఆ రోజు ధ్వంసమై రోడ్డుపై పడి ఉన్న చెట్లను గాని విద్యుత్ స్తంభాలు గాని అసలు అధికారులు ఎవ్వరు కూడా తీయకపోవడము, రవాణా గురించి స్పందించి ఇక్కడ చూడండి, ఈ సింగిల్ రోడ్ అయిపోయింది. ఇక్కడ బండ్ల మీద అవస్థలు పడుకుంటూ ఇక్కడ భీమ్గల్ కి అంగడికి గాని ఇక్కడికి రావడానికి ఇబ్బందులు అవుతారు. అలాగే హాస్పిటల్ వెళ్దామన్నా గానీ ఇక్కడికి ఆటోలు గాని కనీసం ఆటోలు రవాణా కూడా లేకుండా అయిపోయింది. ఈ ఆర్మూర్కి వెళ్లి చూపించుకోవాలంటే ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ గొంగొప్పలో గాని తిరుపూర్ గాని ఇక్కడ వెళ్లాలంటే వాళ్ళు అట్లా అక్లూరు మీదకి వెళ్ళి వెళ్లాల్సి వస్తున్నది. ఎమర్జెన్సీ పనులు పడితే కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తొందరగా ఈ రోడ్డు రవాణా పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఇది బిర్జు పలికిపోయింది, మాకు బాగా ఇబ్బంది ఉండండి. అక్కడ నుంచి రావాలి పోవాలి బాగా ఇబ్బంది ఉన్నది. బండి పోదు, ఆటో రాదు, ఏం రాదు. మా పిల్లలు కూడా స్కూల్ పోరు, అందుకోసం బాగా పరిశ్రమ ఉన్నది. మాకు రూపులేకన్నా మాది భీమ్గల్కి పోతున్నాం పని మీద. అక్కడ నుంచి నడుచుకొని రావాలి, ఈడ నడవాలి, ఆడదాకా బాగా గోసా ఉన్నది. బాగా పరిశ్రమ అవుతున్నది సార్, మాకు బాగా పరిశ్రమ ఉన్నది సార్. మాకు ఏం చేయాలి? అక్కడ నుంచి అక్కడ మీరే చూస్తున్నారు కదా నడుచుకొని. కూడా ఇదే బాధ, అట్ట ఏం తీసుకోవాలి. బిజీ మాకు బాబు తొందరగా చేసిండ్రి, మాకు నడవలేదు, ఏం చేస్తలేదు. తొందరగా గట్టేస్తే పని వడిసిపోతుంది. మాకు నడరాదు చేయరాదు, నడుచుకుంటూ వస్తే మేము ఆటే పోతాం బాబు. ఇక ఏం చేద్దాము? దేవుడు అయితే ఇట్లా చేసిండు మనకు. అంత మొక్కలు అడ్లు అన్ని పోయినాయి, అగులో పోయినాయి. అంత ఏం చేయాలా, ఏం తినాలా, ఏం బతకాలా సార్? తొందరగా చేపండి సార్, పుణ్యం ఉంటది, మీకు కూడా పుణ్యం ఉంటది. ఇక్కడ భీమ్గల్ నుండి బడా భీమ్గల్ మధ్యలో గల రోడ్డు గత వర్షానికి ధ్వంసమైనప్పటికీ ఇప్పటికీ 2 నెలలు కావస్తుంది. అయినా గానీ రవాణాకు ఎంతో మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా గానీ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు వచ్చి చూసిపోవడమే తప్ప ఇంకా ఈ పనులు పునరుద్ధరణకు నోచుకోని పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రస్తుతం నేను ఇక్కడనే ఉన్నాను. నిన్న మొన్న మేమే స్వయంగా దర్పల్లి ఈ రూట్ లో వెళ్లాలంటే ఆటో పైన వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి. ఆటో పైన వెళ్లాలంటే అట్లా అక్లూరు అట్లా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంది ప్రయాణికుల కంటే అంత ఇబ్బందిగా ఉంది బడా భీమ్గల్ వెళ్ళడానికి కావచ్చు. ఇదే రూట్ లో ఆర్మూరు వెళ్లడానికి పెద్ద వెహికల్ అసలే వెళ్లడానికి లేదు. ఓన్లీ బైకులు మట్టుకు వెళ్తున్నాయి. అవి కూడా బైకుల్లో కూడా ఇబ్బందే ఉంది. పిల్ల పాపల్ని పట్టుకొని వెళ్లేటప్పుడు పండుగ పూట పిల్ల పాపలతో బైక్లపై రవాణా చేసేవారు కూడా చాలా ఇబ్బంది, అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ అదేవిధంగా కరెంటు పోల్స్ కూడా ధ్వంసమైన పరిస్థితి. అవి ఇంకా ట్రాన్స్కో అధికారులు కావచ్చు ఇంకా వాటిని టచ్ కూడా చేయలేదు. మరి వాటిని కూడా తీస్తే ఆ కేబుల్స్ రోడ్డు పైన నుంచే ఉన్నాయి, అది కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను లోకల్ ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు తీసుకెళ్లి తొందరగానే ఈ రవాణాని పునరుద్ధరణ చేయాలని ఒక వాహన చోదకుడిగా కోరుకుంటున్నాం. ఈ రోడ్ వచ్చేసి డ్యామేజ్ అయ్యి 2 నెలలు అవుతుంది, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మాకు హాస్పిటల్ పోయేందుకు చాలా ఇబ్బంది అవుతుంది భీమ్గల్. సో గొన్గొప్పులకి మరియు బడా భీమ్గల్కి పోవాలంటే రవాణా చాలా ఇబ్బందికరంగా ఉంది. సో మీరు ప్రతి ఒక్కరు స్పందించాలని కోరుతున్నాము. 2 నెలలు అవుతుంది, కనీసం ఈ రోడ్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. సో ఇది అక్కడ బ్రిడ్జ్ ముంగట కూడా చాలా డ్యామేజ్ అయింది. సో పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరిని.